మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇలాగా బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము. ఈ ఆదికాండం 3వ అధ్యాయం అనేది మానవ చరిత్రలో అతి గొప్ప చీకటి దినము చోటు చేసుకున్న అధ్యాయం. డార్కెస్ట్ డే, ద డెన్స్ ఆఫ్ డార్కెస్ట్ డే ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ జాతి చరిత్రలో అతి ఘోరమైనటువంటి చీకటి దినము ఈ 3వ అధ్యాయంలో చోటు చేసుకుంది. ఈ 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దీంట్లో అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. దేవుని హృదయము బ్రద్దలైపోయినటువంటి సంఘటన, మానవుని యొక్క పతనము, సాతాను యొక్క విజయము, అలాగనే పాపము యొక్క ప్రవేశము, శాపము, వేదన, తీర్పు, స్ట్రైవింగ్, ప్రయాస, మరణము, ఇలాంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాకుండా దేవుడు మానవునికి ఇచ్చిన అవకాశాలు, మానవుని పట్ల దేవుడు చూపిన కనికరాలు, మానవునికి దేవుడు ఇచ్చిన యేసు ప్రభువును గూర్చిన వాగ్దానము, అలాగనే మానవుని పట్ల దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియారా, ఈ రాత్రి టైపికల్ మెసేజ్ అనేటువంటిది ఒకటి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇందులో 5 విషయాలు మనం గమనిద్దాము. ప్రియారా, ఆదాము హవ్వ ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవించారో అప్పటి నుండి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారాయి. మారిన ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అనుకూలముగా మార్చేదానికే యేసు ప్రభు సిలువలో మరణించాడు. ఒక 5 విషయాలు ఈ రాత్రి ఈ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా 16వ వచనం ఒకసారి చదువుదాం. చాలా స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో హార్డ్షిప్ అంటే వేదనను గూర్చిన పదము మనం చూస్తాము. ఈ హార్డ్షిప్ అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో మనిషి దేవునికి విరోధంగా జీవించిన పిమ్మట ప్రవేశించింది. ప్రియులారా, వ్యాధి కంటే వేదన చాలా ఘోరమైనటువంటిది. వేదనల గురించి బైబిల్లో అక్కడక్కడ మనకు అనేక విషయాలు కనబడతాయి. చూడండి, 32వ కీర్తన 10వ వచనం చదువుదాం. 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. భక్తిహీనులకు. ప్రియులారా, మనిషి దేవునికి విరోధంగా ఎప్పుడైతే జీవించాడో హీ బికేమ్ అన్గాడ్లీ పర్సన్. భక్తిహీనుడిగా మారిపోయాడు. భక్తిహీనులకు అనేకమైనటువంటి వేదనలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్డ్షిప్స్. అంటే వేదన అంటే ఒకటే అనుకునేదానికి లేదు. అంటే స్త్రీ ప్రసవ సమయంలో పొందేదే వేదన అనేది కాదు. ఈ వేదన మానవాళిలో ప్రవేశించి వివిధ రకాలుగా మారిపోయింది. అనేక వేదనలు కలవు. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులు అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రియులారా, చూడండి 24వ వచనంలో చదివితే,
నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ. అంటే మనుషులు వేదనల చేత పీడించబడి వ్యాధిగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. వేదనల చేత పీడించబడి ఆత్మహత్యలు చేసుకోవటం, వేదనలను భరించలేక త్రాగుడుకు బానిసలైపోవటం, మనోవ్యాధికి మందు లేదు అన్న రీతిగా మానసిక రుగ్మతలు, మెంటల్ డిసార్డర్స్, మెంటల్ డిసీజెస్, ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి ప్రియులారా. ఈ వేదనను మనిషి జీవితంలో నుంచి తొలగించి వేసేదానికి యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సేమనే తోటలో ఎంతో వేదన అనుభవించాడు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 22:44. ఆయన వేదన పడి మరింత ఆతరముగా ప్రార్థన చేయ. వేదన పడి, హీ టేస్టెడ్ ద హార్డ్షిప్. ఆ వేదనను యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు ప్రియులారా. అంటే కేవలం ఇది మానసిక సంబంధమైన వేదన అనుకునేదానికి కాదు. మనిషి యొక్క దుర్భరమైన జీవితాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు చాలా లోతుగా ఆలోచన చేశాడు. సిలువ వేయబడేటువంటి సమయంలో ఆ గెత్సేమనే తోటలో ప్రభువు ఎంతో ఘోరమైనటువంటి వేదనకు గురైపోయాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మరణము దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఇవన్నీ సిలువకు సంబంధించినటువంటి వాక్య భాగాలు. ఈ వేదన యొక్క తీవ్రత కేవలం భౌతిక జీవితంలో మాత్రమే కాకుండా ఆత్మ పైన కూడా దాని ప్రభావితము చూపించబడింది ప్రియులారా. ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ తనకున్నటువంటి సహోదరులను జ్ఞాపకం చేసుకొని వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా అని బ్రతిమాలుతూ ఉన్నాడు. అంటే పాతాళము అనేటువంటిది వేదనకరమైన స్థలము ప్రియులారా. రోమాపత్రిక 2వ అధ్యాయంలో కూడా మరి ఆత్మకు వేదన కలుగుతుంది అన్న మాటలు మనం చూస్తాం. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక ఇక్కడ దేనికి వేదన అని మనం చూస్తూ ఉన్నాం? ప్రతి మనుష్యుని ఆత్మకు. అంటే ఈ వేదన అనేటువంటిది కేవలం భౌతిక మానసిక జీవితంలో మాత్రమే కాకుండా ఆత్మకు కూడా ఇది వ్యాపించింది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బహు ఘోరమైనటువంటి వేదన ఆయన సిలువలో అనుభవించాడు. అనుభవించి వేదనకరమైన స్థలమునకు అంటే పాతాళమునకు మనుషులు లేక మనుష్యుని యొక్క ఆత్మలు వెళ్ళనీయకుండా ప్రభు సిలువలో మరణించాడు. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో కనిపించే ఆ వేదన అనేటువంటి పదాన్ని యేసు ప్రభు మహావేదనకు గురి అయి దాన్ని భర్తీ చేశాడు ప్రియులారా. హీ ఫుల్ఫిల్స్ ద గ్యాప్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవ జీవితంలో ఏర్పడినటువంటి
ఆ గ్యాప్స్ అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. అలాగే రెండవదిగా ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనానికి వద్దాం. ఆయన ఆదాముతో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇక్కడ శాపమును గురించి చూస్తాము ప్రియులారా. కేవలము నేల మాత్రమే శపించబడలేదు, కానీ ఆ తరువాత దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మానవుని యొక్క జీవితంలో కూడా శాపం అనేటువంటిది చోటు చేసుకుంది. మనుషులు సహితము శపింపబడినటువంటి వారుగా మారిపోయారు. ద కర్స్ ఫంక్షనింగ్ జనరేషన్ బై జనరేషన్, తరం వెంబడి తరము ఈ శాపం అనేటువంటిది ఏలుతూనే ఉంది ప్రియులారా. వివిధ రకాల శాపములు మనిషి యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని చదువు. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో ఇక్కడ విగ్రహారాధన గురించి చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి శాపము లోకంలోనికి ప్రవేశించింది. తర్వాత చదువుదాం. ఇంకొక శాపము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. తర్వాత చెప్పగా ఇంకొక రకమైన శాపము ప్రియులారా. తర్వాత చూద్దాం. రకరకాల శాపములు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. పరదేశనే కానీ, తండ్రి లేని వానినే కానీ, విధవరాలినే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు. తన తండ్రి భార్యతో శయనించువాడు, తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడు. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడు. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ, తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, రకరకాల శాపముల యొక్క పట్టిక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో విధాల శాపములు మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి ప్రియులారా. ఈ శాపములను బట్టి మనుషులు మరణించేవాళ్ళు. శాపములను బట్టి పట్టణాలు పాడు దెబ్బలుగా మారిపోయాయి. శాపములను బట్టి అనేక కుటుంబాలు కూలిపోయాయి ప్రియులారా. కూలిపోయినాయి. బైబిల్ గ్రంథంలో రకరకాల శాపములు అనేటువంటివి చోటు చేసుకున్నాయి. ఆకాను యొక్క కుటుంబం ఆ యెరికోలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన వాటిని తీసుకోవటం వల్ల వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశారు. యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటిది కనుక అదంతా కూడా కూల్చివేయబడింది. సో కర్స్ ఈస్ గవర్నింగ్ ద పీపుల్ జనరేషన్ బై జనరేషన్. కాబట్టి శాపము తరం వెంబడి తరము మనుషులను ఏలుతూ వచ్చింది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం ఎవరిది అంటే యూదులది ప్రియులారా. అటు అన్యుల జీవితాల్లో శాపం ప్రవేశించింది, యూదుల యొక్క జీవితాల్లో కూడా శాపం అనేది ప్రవేశించింది.
కనుక సర్వమానవాళి జీవితంలో ప్రవేశించినటువంటి ఈ శాపాన్ని తీసివేసేదానికి యేసుక్రీస్తు ప్రభువు శాపగ్రాహిగా మారి సిలువలో మరణించాడు. చూడండి, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి ప్రియులారా, టు రిలీవ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విడుదల చేసేదానికి ఆయన శాపగ్రాహిగా మారాడు. జీసస్ ఫుల్ఫిల్స్ ద గ్యాప్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవ జీవితంలో ప్రవేశించినటువంటి ఆ గ్యాప్స్ అన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు నింపుకుంటూ వెళ్ళిపోయాడు ప్రియులారా. మానవ జీవితంలో ప్రవేశించిన వేదనను తొలగించేదానికి ఆయన వేదన అనుభవించాడు. మానవ జీవితంలో ప్రవేశించిన శాపాన్ని తీసివేసేదానికి ఆయన శాపగ్రాహిగా మారాడు. మళ్ళీ ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాం ప్రియుల. ఆదికాండం 3:18 అమ్మా. అది ముళ్ళ తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందాం. ఇక్కడ ముళ్ళను గురించి చదువుతూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ చెప్పబడినటువంటి ముళ్ళు అక్షర సంబంధమైనవి. నేను ఇందాక మీకు చెప్పాను, ఈ సందేశము టైపికల్ మెసేజ్ అని చెప్పాను. బైబిల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ముళ్ళతో పోల్చబడ్డాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా ముళ్ళతో పోల్చబడ్డారు ప్రియులారా. ముళ్ళు అనేవి ఎలాంటివి అంటే చాలా కఠినమైనవి. అవి గుచ్చుకున్నప్పుడు రక్తసిక్తముగా మారుస్తాయి. అవి ఎంతో బాధను కలిగిస్తాయి. అటువంటి పరిణామాలు మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. అటువంటి కఠినత్వము మనిషి యొక్క జీవితంలో ప్రవేశించింది ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. జనములు కాలుచున్న సున్నపు బట్టి వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. ఇక్కడ జనములు ముళ్ళతో పోల్చబడుతున్నారు ప్రియులారా. మనిషి యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని పొందుకోలేకపోవటానికి ఈ ముళ్ళే కారణాలు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే. చూడండి ప్రియులారా, వాక్యం వినువాడే అని అంటే బహుశా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు. నేటి దినాల్లో దేవుని వాక్యము ప్రపంచవ్యాప్తంగా వినబడుతాం. అనేక మందిరాల్లో, అనేక బహిరంగ ప్రదేశాల్లో ఈ మల్టీమీడియా ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా, రేడియోస్ ద్వారా, వాయు తరంగాల ద్వారా, విద్యుత్ తరంగాల ద్వారా దేవుని వాక్యము ధారాళంగా ప్రపంచమంతా కూడా వినిపించబడతాం. కానీ ఎందుకు ఫలించట్లేదు అంటే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచి వేయు.
ప్రియులారా, ముళ్ళు ఇక్కడ దేంతో పోల్చబడ్డాయి అంటే ఐహిక విచారము, ధనమోసముతో పోల్చబడ్డాయి. ఇంకొక సువార్తలో ఇతర అపేక్షలు అనేటువంటి మాట కూడా రాశారు. వివిధ రకాల అపేక్షలు, ధనాపేక్ష, ఈ ధనమోసాలు, ఈ ఐహిక విచారాలు, ఇవన్నీ కూడా మనిషి ఆత్మలో ఫలింపనీయకుండా అణిచివేస్తూ ఉన్నాయి ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువ మోసేటువంటి సమయంలో, లేక సిలువ వేయబడినటువంటి సమయంలో ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన శిరస్సు ముళ్ళ కిరీటం పెట్టారు ప్రియులారా. శిరస్సు అనగానే శిరస్సుతో చేసేటువంటి కొన్ని పనులు మన జ్ఞాపకానికి వస్తాయి. మనం తలతో చేసేటువంటి పనులు ఏంటి అని అంటే, తలలో చూపులు ప్రియులారా, తలలో నోటి మాటలు, తలలో నుండి పుట్టుకొచ్చే తలంపులు, ఆలోచనలు. తల శరీరానికి కేంద్రస్థానం. అవర్ హోల్ బాడీ డిపెండ్స్ ఆన్ అవర్ హెడ్. మన శరీరం అంతా కూడా తలపైన ఆధారపడుతుంది ప్రియులారా. తలలో ఉన్నటువంటి మెదడు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం జీవిస్తూ ఉంటాం. కనుక మన తలంపులు, ఆలోచనలు, సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే హృదయ ఆలోచనలు మనుషుని వశము అని ఉంటుంది. భావోద్రేకాలు ఈ మన పంచేంద్రియాల నుండి పుట్టుకొస్తూ ఉంటాయి. మనం తలతో చేసినటువంటి పాపం, అది చూపుల ద్వారా అయితేనేమి, మాటల ద్వారా అయితేనేమి, తలంపుల ద్వారా అయితేనేమి, ఆలోచనల ద్వారా అయితేనేమి, ఆశల ద్వారా అయితేనేమి, కోరికల ద్వారా అయితేనేమి, ఒక రకంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సుపై గుచ్చబడిన ఆ ముళ్ళ కిరీటము మన పాప సంబంధమైన తలంపులకు పరిహారము ప్రియులారా. యేసు ప్రభు యొక్క శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇది ఒక అద్భుతమైన విశేషం. ఎందుకు అంటే సిలువ వేయబడినటువంటి వారికి ముళ్ళ కిరీటాలు ఎప్పుడు పెట్టరు. కుడివైపున ఎడమవైపున బందిపోటు దొంగలు ఉన్నారు, కానీ వాళ్ళకి ముళ్ళ కిరీటాలు ఎక్కడ పెట్టబడలేదు ప్రియులారా. యేసు ప్రభువుకు మాత్రమే ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఇందాక ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో ముళ్ళ తుప్పలు అనేటువంటి పదాన్ని మనం చదివాం. అంతకుముందు అది లేదు. ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవునికి విరోధంగా జీవించారో అటు తరువాత అవి ప్రారంభమైనవి. సో జీసస్ ఫుల్ఫిల్స్ ద గ్యాప్. ప్రభువు ముళ్ళ కిరీటాన్ని ధరించి మానవుని యొక్క జీవితంలో మనిషిని అదిమి వేసేటువంటి వాటిపైన ప్రభు జయాన్ని అనుగ్రహించాడు. పోతే 4వదిగా 5 విషయాలు మనం చెప్పుకుందాం. 4వదిగా ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఖడ్గ జ్వాలను గురించి చదువుతా ఉన్నాం ప్రియులారా. ఖడ్గమును గురించి ఆలోచన చేసినప్పుడు అది దేవుని యొక్క తీర్పును సూచించేటువంటిదిగా ఉంటుంది. మనిషి దేవునికి విరోధంగా జీవించుట వలన మానవుడు దేవునికి విరోధంగా జీవించి చేసిన పాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు జరిగింది ప్రియులారా. ఈ ఖడ్గము అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని ఒకసారి జకర్యా గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము.
గొర్రెల కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభువే ప్రియులారా. యేసుక్రీస్తే దేవునికి సహకారి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు తన గురించి తాను తెలియజేశాడు. ఖడ్గమాన గొర్రెల కాపరి మీద పడుము. దేవుని యొక్క తీర్పు యేసుక్రీస్తు ప్రభువు పైన పడింది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను అని చూస్తాం. ప్రభువుకు జరిగిన తీర్పులను గురించి మనం 4 సువార్తల్లో కూడా చదువుతాం ప్రియులారా. అన్యాయపు తీర్పు నొంది కొనిపోబడెను అని చదువుతాం. యేసు ప్రభు మన యొక్క తీర్పును తన మీద వేసుకున్నాడు. మనకు జరగాల్సినటువంటి శిక్ష, తీర్పు తర్వాత శిక్షే. హెబ్రీ పత్రికలో చదువుతాం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు జరుగును. అయితే ఆశ్చర్యం ఏంటి అంటే, ఈ తీర్పును అంటే మానవాళిపై కలిగిన తీర్పును యేసు ప్రభు తన మీద వేసుకోవటం వల్ల ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి తీర్పు అనేది లేకుండా పోయింది. యోహాను తన సువార్తలో రాస్తూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు అని సెలవిచ్చాడు. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పాడు. అంటే దాన్ని ఆ గ్యాప్ని యేసు ప్రభు ఫుల్ఫిల్ చేసేస్తా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఇందాక చెప్పుకున్నాం, ఇట్ వాస్ డెన్స్ ఆఫ్ డార్కెస్ట్ డే, అతి ఘోరమైనటువంటి చీకటి దినము ప్రియులారా. లోకంలో మానవుని యొక్క జీవితంలో పాపం ప్రవేశించినటువంటి దినం అది. దాని యొక్క ప్రతిఫలాలు ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. వాటిని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు పూడ్చివేస్తున్నాడు అనే విషయాలు కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం ప్రియారా. పోతే చివరిగా ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. తిరిగి మన్నై పోదు. ఇది మరణానికి సంబంధించింది ప్రియులారా. ఆదాము వృక్ష ఫలాలు తినక ముందు మరణం అనేటువంటిది లేదు. మరణం అనేటువంటిది లేదు. వారు ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాలను తిన్నారో అప్పుడు వారి జీవితంలో మరణం అనేటువంటిది చోటు చేసుకుంది. మన్నైనది తిరిగి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవు. ప్రసంగి 12:7 ఆ మాటను మనము చూస్తాం పిల్లలు. ఇక్కడ మరణమును గురించి మనం చదువుతా ఉన్నాం. ఆదాము హవ్వ ఎప్పుడైతే ఆ నిషేధింపబడిన వృక్షఫలాలను తిన్నారో వారి జీవితాల్లో 2 రకాల మరణాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన మరణము, రెండోది ఆత్మ సంబంధమైన మరణం. ఈ భౌతిక సంబంధమైనటువంటి మరణము ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఆత్మ సంబంధమైన మరణం కూడా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే ప్రియులారా. ఎందుకు అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అనే మాట మనం చదువుతాం. పాపం వలన వచ్చే జీవితము మరణము అంటే నిత్య నరకము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరణాన్ని రుచి చూశాడు. హీ టేస్టెడ్ ద డెత్. మరణం లేనటువంటి దేవుడు మరణాన్ని అనుభవించాడు ప్రియులారా. యేసుక్రీస్తుకి మరణం లేదు మామూలుగా. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. హీ హ్యాస్ నో డెత్, బట్ హీ టేస్టెడ్ ద డెత్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ సిన్. మానవుని యొక్క పాప ఫలితంగా
యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని అనుభవించాడు ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుదాం. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచును. యేసుక్రీస్తు చనిపోయాడు ప్రియులారా. మానవుని యొక్క జీవితంలో ప్రవేశించిన ఈ మరణాన్ని, అంటే ఈ రెండవ మరణాన్ని తీసివేసేదానికి యేసుక్రీస్తు ప్రభు ఆ మరణాన్ని అనుభవించాడు. మొదటి మరణం సహజమే ప్రియులారా, కానీ రెండవ మరణానికి మరణం అనేటువంటిది లేదు. మరణం అని పిలుస్తున్నాం, కానీ అది మరణం అనేది కాదు. ముగింపు లేనటువంటి మరణం అది. ప్రకటన 21:8 చదువుతాం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, వ్యభిచారులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. డెత్లెస్ డెత్. అది మరణం లేనటువంటి మరణం ప్రియులారా. అంటే నిత్య నరకం అది. ఆ నిత్య నరకంలో పాపము చేసిన ప్రతి మనిషి యొక్క ఆత్మ యుగ యుగాలు బాధ అనుభవిస్తూనే ఉంటుంది. లోకంలో పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు కనుక అందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళాల్సిందే, తప్పదు. అయితే ఆ నిత్య నరకానికి మానవులు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వారిని ఆ రెండవ మరణం నుండి తప్పించేదానికి యేసుక్రీస్తు మానవుడిగా మారి సిలువలో మరణించాడు. ఆయన మరణించి ఈ రెండవ మరణము నుండి మానవునికి విడుదలిచ్చాడు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రెండవ మరణము అనేది లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి పైన రెండవ మరణానికి అధికారం అనేది లేదు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండు మరణాలు ప్రియులారా. మొదటిది భౌతిక మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే మరణంలో నుండి జీవంలోనికి దాటేస్తారు. ఇంకా వాళ్ళకి రెండవ మరణం అనేటువంటిది లేదు. రెండవ మరణానికి వారి పైన ఎటువంటి అధికారం అనేది లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరణించని విశ్వాసులు మొదటి మరణం కూడా అనుభవించకుండానే వెళ్ళిపోతారు. అంటే వారికి మొదటి మరణం కానీ రెండవ మరణం కానీ ఉండవు ప్రియులారా. సపోజ్ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు అనుకోండి, ఈ స్థలంలో ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచున్నారో వారు ఉన్న పాటున మార్పు చెంది మరణించకుండానే ప్రభువును కలుసుకుంటారు. అందుకే దర్శనం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాలు మనం చూస్తాం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపో, వారితో కూడా వితౌట్ టేస్టింగ్ ద డెత్, మరణాన్ని చూడకుండానే కొనిపోబడతాము ప్రియులారా. దీని గురించి ఒక మాట మనం చూసి ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని చదువు. 15:54.
ఉమ్, ఈ మధ్యమైనది ఉమ్, అమర్త్యతను ధరించుకొనినప్పుడు ఉమ్, విజయమందు మరణము మింగివేయబడెను ఉమ్. అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. చాలా ప్రియులారంటే ఈ వాక్యం ఇంకా నెరవేరలేదు అని అర్థం. అంతే కదా. అక్కడ మనం టెన్స్లో దీని గురించి ఆలోచిస్తే, అంటే కాలపరంగా ఆలోచన చేస్తే, ఈ క్షయమైనది అంటే శరీరం అక్షయతను ధరించుకున్నప్పుడు, అంటే నశించని శరీరాన్ని ధరించుకున్నప్పుడు, ఈ మత్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అంటే అప్పుడు రాయబడినటువంటి వాక్యము యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు నెరవేరుతుంది. విజయమందు మరణము మృంగివేయబడును అంటే ఇక్కడ 2 రకాల మరణాలు కూడా మృంగివేయబడతాయి. అంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకున్నటువంటి వారు అటు మొదటి మరణం చూడకుండా రెండవ మరణానికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువును కలుసుకుంటారు. ఎంత ధన్యతో చూడండి ప్రియులారా. విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మరణము యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మృంగివేయబడింది. జీసస్ ఫుల్ఫిల్స్ ద గ్యాప్. ఆ గ్యాప్స్ అన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు నింపుకుంటూ పూర్తి చేసుకుంటూ వెళ్ళాడు. 5 విషయాలు ఈ రాత్రి ఆదికాండం 3వ అధ్యాయంలోంచి మనము ధ్యానం చేసాం. మొట్టమొదటిది వేదన గురించి మనం చెప్పుకున్నాం. మానవుని యొక్క వేదన మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు అనుభవించి ఆ వేదన నుండి మనిషికి ప్రభు విడుదల ఇచ్చాడు. మానవుని కలిగిన శాపాన్ని యేసు ప్రభు తన మీద వేసుకొని ఆయన శాపగ్రహిగా మారి ఆ శాపం నుండి మనిషికి విడుదల అనేది అనుగ్రహించాడు. 3వది ఇక్కడ మనం ఏం చూస్తాం, ముళ్ళను గురించి చెప్పుకున్నాం. ముళ్ళు రకరకాలుగా ఉన్నాయి, రకరకాల వాటితో పోల్చబడ్డాయి. యేసు ప్రభు శిరస్సుకు అంటే తలకు పెట్టబడినటువంటి ఆ ముళ్ళ కిరీటం మన జీవితంలో అనేకమైన శోధనల నుంచి మనకు విడుదలను అనుగ్రహించింది. ఇలా ఖడ్గ జ్వాల తీర్పును గురించి మనం చూసాం. మన మీదకు వచ్చినటువంటి తీర్పును ప్రభు తన పైన వేసుకొని ఆ తీర్పు నుండి, శిక్ష నుండి మనకు విడుదల అనేది అనుగ్రహించాడు. మనం పొందాల్సినటువంటి ఆ మరణాన్ని, లేక మనం అనుభవించాల్సినటువంటి ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు అనుభవించి ఆ నిత్య నరకం నుండి మనకు విడుదల అనేది అనుగ్రహించాడు. మరి ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఒకవేళ సజీవంగా ఉన్నటువంటి విశ్వాసులు ఈ మొదటి మరణాన్ని కూడా చూడకుండా ప్రభువును కలుసుకుంటారు. ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, అలాగనే ప్రభువునందు విశ్వాసం ఉంచి బ్రతుకున్న వారు ఎవ్వరు కూడా రెండవ మరణానికి మాత్రము వెళ్ళరు. ప్రియులారా, ఆ రెండవ మరణాన్ని నుండి తప్పించేదానికే యేసుక్రీస్తు శిలువలో మరణాన్ని అనుభవించాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవుని యొక్క జీవితంలో ప్రవేశించిన రకరకాల ఆయన శ్రమలను, కష్టములను, బాధలను, వేదనలను, శాపములను ప్రభా మీరు సంపూర్తిగా తీసివేయుటకై ఈ లోకంలో మానవతారుడిగా వచ్చి మనుషులందరి కొరకు శిలువ మరణాన్ని అనుభవించావు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితంలో ఇంకా ఎక్కడైతే మీ శిలువలో మాకు అనుగ్రహించిన విజయాన్ని పొందుకొనలేని వారముగా ఉన్నామో అక్కడంతా కూడా మాకు ఆ విజయాన్ని అనుగ్రహించండి. శిలువ చేత విజయోత్సవము అనే మాట మేము మీ వాక్యంలో చూస్తాం. అట్టి విజయోత్సవాన్ని మేము కూడా కలిగి ఉండటం కృప దయచేయండి ప్రభా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మనిషి పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి మీ యొక్క శిలువ కార్యము ద్వారా ప్రసాదించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటిని కూడా మీరు పునరుద్ధరించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ శిలువ ధ్యానాల దినాల్లో ప్రభా, శిలువ వేయబడినటువంటి
మిమ్మును గ్రహించినట్లుగా గుర్తించినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ రాత్రికాల వర్తమానంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, మన కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, సకల లోకంలో ఎవరైతే ఈ సిలువ దానాలను కలిగి ఉన్నారో వారందరికీ కూడా తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. వీళ్ళందరికీ వందనాలు. తిరిగి రేపు కూడా మనకు సాయంత్రం 7 గంటలకి సిలువ దాన కూడిక ఈ స్థలంలో కలిగి ఉంటాం. అందరికీ వందనాలు.